ఫైనల్‌గా కూర్చోబెట్టేసా. అండ్ మధ్యలో రాడ్ గూడా చిలుము పడిపోయింది. దానికి గ్రీస్ పెట్టాననమాట నేను. ఎంతో కొంతన్నా ప్రివెంట్ అవుద్ది అనేసి. అండ్ చూడండి అక్కడ ఆహ్, గ్ దీన్ని సర్వీస్ చేయకపోవడం వల్ల అది చిలుము పట్టిపోయింది. సో, ఎంతో కొంతన్నా ప్రివెంట్ అవుద్ది అనేసి నేను గ్రీస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వీల్‌కి గూడా పెట్టాను అలానే. అండ్ దీని ఇంజిన్ ఆయిల్ అయితే చాలా ఘోరంగుంది. సో, చూడండి. అసలు ఇంజిన్ ఆయిల్ అనేది ఎన్ని వేలు తిరిగేశారో తెలీదు. కొంతమంది కస్టమర్‌లేంటంటే 6 నెలలకు జేసుకోవచ్చా అంటారు గానీ, 2000 కిలోమీటర్లకు ఒకసారి చేసుకుంటే ఇంజిన్ బావుంటది. దీనికైతే గేర్ ఆయిల్ అయితే అసలు అదేదో నార్మల్ ఆయిల్ ఏసి వదిలేశారు. గేర్ ఆయిల్ అనేది ఎప్పుడే గానీ మనకి సెపరేట్‌గా దొరుకుతది. స్కూటీస్ వరకు సెపరేట్‌గా దొరుకుతది. అది కూడా ఎలా ఉంటదంటే బాగా థిక్‌గా ఉంటది. 80, 90 ఆయిల్ అది. సో, మీకు 120 ఎంఎల్ రూ. 80 పడతది. సో, ఇది దీని పరిస్థితి అయితే. సో, కస్టమర్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంజిన్ ఆయిల్ కూడా కాస్ట్రోల్ పవర్ ఏసాననమాట. దీన్నైతే మనం పెట్రోల్ ఏసి నీట్‌గా క్లీన్ చేసాము. అంటే దానికి బోల్ట్ ఎందుకేసి తీసానా అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉండింది. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో ఆహ్, వర్క్ చేయాలంటే. సో, ఇప్పుడైతే దాంట్లో అయితే పెట్రోల్ ఏసి నీట్‌గా క్లీన్ చేశాననమాట. వీల్ కాసేపు తిప్పి. అండ్ దాంట్లో ఉన్న డస్ట్ అంతా పూర్తిగా క్లీన్ చేసేసాను. సో, ఎప్పుడైనా గానీ మీరు ఖచ్చితంగా ఆయిల్ నల్లగా అయిందంటే ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోండి. ఇంజన్‌లోకి డీజిల్ అయితే మాక్సిమం పోయకుండా ఉండడానికి ట్రై చేయండి. మీకు సెపరేట్‌గా కావాలంటే ఇంజన్‌లోకి షాంపూ దొరుకుద్ది. మీకు వెయ్యాలి అంటే ఖచ్చితంగా షాంపూ వేసి క్లీన్ చేసి ఆయిల్ డౌన్ చేయండి. ఇదే మనం వేసిన ఇంజిన్ ఆయిల్ అయితే. సో, పట్టుకోవడానికి ఎవరు లేరు. అందుకే వేసి తర్వాత తీస్తాను. ఇలా ఉంటుంది. మనకు గోల్డ్ కలర్‌లో ఉంటది ఆయిలు.